వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఈ వీడియోలో ఏంటి అని అంటే వన్ డే హైదరాబాద్ టూర్ మొత్తం, అంటే హైదరాబాద్లో చాలా చెప్పుకోదగిన ప్లేసెస్ అండ్ చూడదగిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి మేజర్గా దీంట్లో కవర్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తున్నట్లయితే ఈ ప్యాకేజ్ ఏంటి అండ్ ఎలా వెళ్ళాలి అవన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట. దీంట్లో ఏమేం ప్లేసెస్ కవర్ అవుతాయి అనేవి కూడా నేను డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తాను. సో డూ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. आज का टूर गाइड आपका, ओके। प्लीज नोट डाउन माय मोबाइल नंबर फॉर योर कन्वीनियंस। जितना हो सके उतना जल्दी ब्रेकफास्ट कर लीजिए यहाँ से, फिर हम लोग बिरला मंदिर मूव होंगे। సో ఈ టూర్ ప్యాకేజ్ ఏంటి అని అంటే నేను తెలంగాణ టూర్స్ వాళ్ళ నుండి ఈ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ మా మమ్మీతోని వెళ్ళాలని నాకు చాలా రోజులుగా ఉండేది. సో నేను తనతోని వెళ్ళాను. ఇంకా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఫైనల్లీ మా మమ్మీని తీసుకెళ్ళాను అనేసి నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను. మా మమ్మీ నాతో రావడమే నాకు చాలా పెద్ద హ్యాపీనెస్ అన్నమాట. సో ఇంతకు ముందు కూడా నేను ఢిల్లీ మొత్తం తనతోనే వెళ్ళాను, తనతోనే తిరిగానంతా. సో ఆ వీడియో కూడా మీకు కావాలని అంటే నేను డిస్క్రిప్షన్ లో దాని లింక్ మెన్షన్ చేస్తాను. మీరు లేదు అని అంటే ప్లీజ్ డూ వాచ్ నౌ. అండ్ అది నా ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కోసం అని మేము ఢిల్లీ వెళ్ళామన్నమాట. సో ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో మేము ఢిల్లీ మొత్తం తిరగడానికి వెళ్ళాము. అప్పుడు అక్కడున్న ప్లేసెస్ అన్ని చూసినాం అన్నమాట. సో ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు చూడలేదనంటే ప్లీజ్ డూ వాచ్ నౌ. అండ్ ఇక్కడ ఈ వీడియో గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఈ టూర్లో మనకి మన ఫుడ్ ఎక్స్క్లూడెడ్ అండ్ ఎంట్రీ ఛార్జెస్ ఉంటాయి కదా కొన్ని ప్లేసెస్ దగ్గర. సో ఆ ఛార్జెస్ అండ్ కెమెరా అలో చేయడానికి కొన్ని ఛార్జెస్ ఉంటాయి, అవి మనం పెట్టుకోవాలి. రిమైనింగ్ అయితే ఇంకా ప్యాకేజ్లోనే ఉంటుంది. మనతోని ఒక టూర్ గైడ్ ఉంటారు. అండ్ ఈ టూర్ అయితే బిర్లా మందిర్ నుండి మొదలవుతుంది అన్నమాట. దీంట్లో కవర్ అయ్యేవి బిర్లా మందిర్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ ఫోర్ట్ అండ్ ఇది ఖైరతాబాద్ అండ్ ట్యాంక్ బండ్ రోడ్ నుండి వెళ్తుంది. సో అవన్నీ ఖైరతాబాద్ నుండి వెళ్ళేటప్పుడు అంతా బస్ నుండి వ్యూ మాత్రమే ఉంటుంది ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. బట్ మనం వెళ్ళి చూసేదైతే బిర్లా మందిర్, గోల్కొండ ఫోర్ట్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ అండ్ చౌమల్లా ప్యాలెస్. మక్కా మస్జిద్ అయితే లోపలికి ఏం వెళ్ళము, అది మన ఇష్టం అనమాట. వెళ్ళాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకొని అంటే టైం మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చౌమల్లా ప్యాలెస్, మక్కా మస్జిద్, చార్మినార్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి. ఇది వన్ డే టూర్ ప్యాకేజ్ కదా. సో ప్లేస్కి కొంచెం పర్టికులర్ టైం ఉంటుంది. ఎక్కువ చాలా చూసేవి ఉండినట్లయితే ఆ ప్లేస్లో ఎక్కువ టైం ఉంటుంది. సో అలా టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా వాళ్ళు టూర్లో అని ప్లేసెస్ ఏదైతే ఐటినరీ మెన్షన్ చేస్తారో ఆ ఐటినరీలో ఉన్న లిస్ట్ అంతా కవర్ చేయడానికి పర్టికులర్గా వాళ్ళు టైం డిసైడ్ చేసుకొని ముందే ఉండాలి కదా. సో దాని ప్రకారం మనకి కొన్ని ప్లేసెస్కి ఇంత టైం అనేసి చెప్తారు. సో ఆ టైంలోనే మనం చూసేసి మళ్ళీ బస్ ఎక్కేయాలి. సో అలా ఉంటుంది. సో ఇక్కడ మేము బిర్లా మందిర్ దగ్గర ఉన్నాం అనమాట. బిర్లా మందిరే ఫస్ట్ ప్లేస్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి. ఇది మేము బస్ ఎక్కడానికి వెళ్ళినదైతే అసెంబ్లీకి వెళ్ళి ఎక్కినాము. అక్కడ తెలంగాణ టూరిజం అనేది ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళేసి ఈ బస్సు తీసుకొని అక్కడ నుంచి ఇంకా మన టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి గైడ్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ బిర్లా మందిర్ అయిపోయింది, ఆ తర్వాత గోల్కొండ ఫోర్ట్కి వచ్చాము. ఇంకా అక్కడక్కడ ఇంకా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఆ ప్లేసెస్లో ఉన్న పర్టికులర్ వాటికి ఇంకా వాటి స్పెషాలిటీ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా మనకి అది చూపించుకుంటూ వెళ్తారనమాట. సో అది అండి, మీకు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఆ ప్లేసెస్ గురించి అండ్ ఈ టూర్ ప్యాకేజ్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మిస్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ చివర్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి, వీలైతే షేర్ చేయండి. టూర్ డీటెయిల్స్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో కంప్లీట్గా మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ దేర్ అండి. అండ్ అనదర్ థింగ్, మీకు ఇది నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి లాస్ట్లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నౌ.
ఇంకా ఇది సెకండ్ ప్లేస్ ఏంటి అని అంటే గోల్కొండ ఫోర్ట్‌కి వచ్చేసాము. ఈ గోల్కొండ ఫోర్ట్‌లో ఇంకా మెయిన్ ప్లేసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట టూర్ గైడ్. టూర్ గైడ్ అక్కడ చెప్పేటప్పుడు రికార్డ్ చేయాలి అని అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అండ్ చాలా నాయిసీగా ఉంది. సో, ఆ నాయిస్ అంతా ఇక్కడ పెట్టేస్తే ఇంకా వీడియో మొత్తం పాడైపోతుంది. అందుకని నేనే చెప్పేస్తా. ఇక్కడైతే ఎవరైనా వచ్చినప్పుడు లేదనంటే వేరే అక్కడున్న సోల్జర్ ఏదైనా వేరే పనికి వెళ్ళాలి అని అంటే ఇంకొక సోల్జర్‌ని అక్కడ పెట్టి వెళ్ళాలి కదా! సో, అలాంటి టైంలో వాళ్ళు క్లాపింగ్ అనేది యూజ్ చేస్తారంట. అక్కడ నుంచి ఆ క్లాపింగ్ 8 కిలోమీటర్స్ వరకు పైన వరకు వినిపిస్తుందంట. अभी आजकल के हाइट कम हो गया रावण सही पहचाना। आजकल के राक्षस है उस जमाने में रावण थे। ओके तो ये उठा के बताना पड़ता है, जो उठाया वो पास नौकरी आ गई, जो नहीं उठाया फिर अभी किसी को ट्राई करना है, नौकरी तो नहीं है, नौकरी तो नहीं है, देखिए ट्राई कर लीजिए। ఇక్కడ ఒకటి ఐరన్ ఒక మెటల్ చూసినారు కదా, సో అది లిఫ్ట్ చేసినట్లయితే వాళ్ళ ఎక్కువ బలం ఉన్నట్టు వాళ్ళకి అప్పుడు సోల్జర్ నౌకరీ అనేది వచ్చేదనంట. అది అలా చెప్పారు. సో అది ఎవరైతే లిఫ్ట్ చేస్తారో అది 200 కేజెస్ 250 కేజెస్ సంథింగ్ ఉంటుందంట. దాన్ని లిఫ్ట్ చేయాలంట. అది అంత ఎగ్జాక్ట్ ఏమో కాదు, ఎగ్జాక్ట్ వెయిట్ అంటే నాకు తెలీదు. సో అది ఎస్టిమేటెడ్ అనేసి చెప్పారు. అంత వెయిట్ని వాళ్ళు మోస్తేనే ఇంకా వాళ్ళకి సోల్జర్గా వాళ్ళు అపాయింట్ చేసుకుంటారంట. సో ఇది దాని వెనకాల స్టోరీ. ఇక్కడ మీరు ఆంటీని చూసారు కదా, సో ఆ ఆంటీని కూడా సేమ్ వాళ్ళ కొడుకు తీసుకొచ్చారనమాట. కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని తీసుకొచ్చారు, వాళ్ళ మమ్మీని డాడీని ఇద్దరిని తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ కాదు, వాళ్ళది నార్త్ స్టేట్స్ నుండి వచ్చారనమాట వాళ్ళు ఇక్కడికి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఉన్న ప్లేసెస్ ని విజిట్ చేయడానికి వాళ్ళు నార్త్ స్టేట్స్ నుండి వచ్చారు. బట్ దే ఆర్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. ఇక్కడ పిల్లలు వెళ్తుంటే వాళ్ళ వెనకాల అది సెక్టార్స్ గా కనిపిస్తున్నాయి కదా, సో అవి అంట షాప్స్ అంట. అంటే ఒక షేప్ లో ఉన్నాయి కదా ఇలా, ఈ షేప్స్ లో అవన్నీ అంట షాప్స్ అంట. అప్పుడు ఏదైనా ఉంటే అక్కడ షాప్స్ లాగా అందులో అమ్ముకునే వాళ్ళంట. और वो देख सकते हैं आप रैग है जहाँ पे वो लोग जितने भी लिखाई पढ़ाई होता था उसका सब सरंजामा वहीं पे लगा था. और आप बोलेंगे पूरा ओपन है, कैसे बैठते थे कैसे करते थे, ఇదంతా ఓపెన్ ఉంది, ఎలా కూర్చునేవారు అనుకోవాలి. ఇక్కడ 4 స్తంభాలు పెట్టేస్తారు లోపల. इधर कर्टन्स बंद रहते हैं, तो एक पार्टीशन हो जाता है. ओके चलिए प्लीज. ఇక్కడ పార్టీషన్స్ లాగా మీకు కనిపించింది కదా, సో దానికి కర్టన్స్ కట్టేసి, అంటే మీరు విన్నారు, మీకు అర్థమైందో లేదో అనేసి నేను చెప్తున్నాను అనమాట. అక్కడ పార్టీషన్ లాగా కనిపించింది కదా, అది అక్కడ పిల్లలు చదువుకునే వాళ్ళంట. అండ్ పైన వాళ్ళకి సెల్ఫ్స్ లాగా ఉన్నాయి కదా, ఆ సెల్ఫ్లో వాళ్ళు అది బుక్స్ అవన్నీ పెట్టుకునే వాళ్ళు. అండ్ ఆ పార్టీషన్స్కి 2 వైపులా కర్టన్స్ కట్టేసి ఇంకా మధ్యలో ఇంకా క్లాసెస్ లాగా డివైడ్ చేసి అలా వాళ్ళకి చదువు అనేది ఉంటుండేనంట. స్టడీస్ అలా అయ్యాయంట.
అండ్ ఇక్కడ ఏంటి అని అంటే శ్రీరామదాసుని జైల్లో పెట్టుంచారు కదా, సో 12 ఏండ్లు జైల్లో ఉన్న ప్లేస్ని ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి అది ఇంత క్లియర్ గా కనిపించట్లేదు, జస్ట్ ఒక చిన్న హోల్ లాగా కనిపిస్తుంది రెక్టాంగిల్ షేప్ లో. సో అక్కడ జైల్లో పెట్టారని చెప్పారు. वही उनका कारागार है जिसको जेल कहते हैं। एक रेक्टेंगल होल दिख रहा है ना सामने, आर्च पाइना वो है रामदास जेल। रामदास वाज प्रेजेंट हियर फॉर 12 लॉन्ग इयर्स, 12 साल के लिए फाइट किया गया भक्त रामदास। बाद में प्लेस है ये, ఇది ఎలాంటి స్థలం అంటే जहाँ ठहर के आप क्लैप करेंगे तो पूरे 87 बैस्टियंस जो है ना पूरा 8 किलोमीटर एरिया में ये क्लैप सुनाई देते हैं। उस जमाने में ड्यूटी चेंजिंग टाइमिंग या लंच आवर्स होते थे तो सोल्जर्स को यहीं पर से क्लैप करके उनको गैदर किया। करना है किसी को क्लैप करो करो आप ऐसे नहीं थोड़ा అమ్మో చూస్తారని తీసుకురా గుట్టనే మమ్మీ అవును ఇది మొత్తం ఇక్కడ పైన అయితే మీకు అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ చార్మినార్ అనేది ఫస్ట్ ఇక్కడే కట్టించిన తర్వాత నిజాం రాజులు ఉంటారు కదా, ఆ రాజులలో వాళ్ళ కొడుకుకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళ ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వాళ్ళ కొడుకు డైరెక్ట్ చార్మినార్ని, ఇంకా ఓల్డ్ సిటీ చార్మినార్ ఉంది కదా అక్కడ మళ్ళీ నిర్మించారనమాట. అలా అని చెప్పారు, నాకైతే కంప్లీట్ స్టోరీ తెలీదు. ఇక్కడ అయితే బాత్ టబ్ అనేది చూపిస్తారు, అంటే వామ్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడి నుంచి వెళ్ళిపోయేది, అండ్ కూల్ వాటర్ ఎలా ఉండేది, వాళ్ళ బాత్ టబ్ అనేది ఎలా ఉండింది అనేది ఇప్పుడు చూపిస్తారనమాట. అక్కడ రెండు హోల్స్ ఉన్నాయి చూడండి, అవి కూల్ అండ్ హాట్ వాటర్ సిస్టమ్. కింద ఒకటి ఇంకో హోల్ ఉంది, అది నీళ్లు డ్రైన్ చేశారు. राजा उनका गाना और नाम देखते हुए लुत्फ उठाते। तो ये रानी लोग क्या करते थे, यहाँ पर आकर ये मेकअप रूम में सिंगार या बाथटब में नहाकर यहाँ पे सिंगार कर लेकर पालकी में बैठ के राजा से मिलने जाते थे, राजा से ज्वाइन होती थी। वो लेडीज़ का ये मेकअप रूम है उसी जमाने में। देख रहे हैं आप कितने भी पूरे शर्ट जो जो उनका आइटम है पूरे वो लगा
आइए इधर आइए और कुछ बताता आपको। दीवार के कान देखा है कभी आपने? देखा है? दिखा दीवार के कान देखे हैं? चलिए आइए, अभी आपको फिर से बता देता मैं। आइए Italia Proem. दीवार के कान कैसे होते देखिए। ये हॉल में वाइट गारू रावाలండి सेम डायमेंशन से सेम वो लोग क्या करते थे, अंदर दीवार को कान यहाँ जो भी घुस करते हैं तो जो डायमेंशन द्वारा अंदर भी सुनाई देती है। तो ये लोग अगर आपस में जो क्वेश्चन डालते थे यहाँ के सैनिक, उसमें आने का पर्पस मालूम हो जाता था तो राजा को जाके विश्व बता देते ये शत्रु है या मित्र है, इनको देना है नहीं देना है। तो आज तो कंस्ट्रक्शन पूरा डिस्ट्रॉय हुआ। यहाँ बात करने से बाबू तो सुनाई नहीं देगा, फिर भी आपको मैं सुनाता। वो कॉर्नर पे जाकर कोई कान लगाए, जहाँ पे दो दीवार मिल रहा है ना, वहाँ पे कान लगाइए, बात कर रहा हूँ। जब कोई भी अपराध कोई अपराध करता है तो उसके बाद और उसका नाम है और राजा और के पीछे दो और के पीछे दो एक राजा एक रानी बैठे। जहाँ से आप लोग की बात करेंगे ఇక్కడ ఇందాక చూసినదైతే కోట్ అంట అది. అండ్ ఆ ఆర్చ్ కి వెనకాల ఒక విండో ఉంటుంది. అక్కడ మధ్యలో నించున్న వాళ్ళకి ఆ విండో కనిపించదు అండ్ అక్కడ ఎవరున్నారనేది కనిపించదు, కానీ రాజా రాణి అక్కడ ఉంటారంట. అండ్ అక్కడ ఉన్న మనిషి ఇక్కడ కింద నించున్న మనిషి వాళ్ళకి కనిపిస్తారు, కానీ వాళ్ళు కింద ఉన్న మనిషికి కనిపించరు. అండ్ అక్కడ దివార్కి చెవులున్నవి అనేసి చెప్పినారు కదా, సో అది నేను మా మమ్మీ ట్రై చేసినాము. మా మమ్మీ అయితే ఇంకా కాల్లో ఎలా మాట్లాడేటప్పుడు కాల్ ఎలా వినిపిస్తుంది అలా గోడకేసి విన్నప్పుడు అలానే వినిపించింది. మా మమ్మీ అయితే చిన్నపిల్లలాగా ఎగిరి దుంకుతుంది. నేనైతే ఫుల్ ఖుషి అయినా తననంతా హ్యాపీగా చూసి. ఇంక ఇక్కడితో గోల్కొండ ఫోర్ట్ చూడడం అయిపోయింది. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇది ఎలా బుక్ చేసుకోవాలి, దీనికి కంప్లీట్గా ప్యాకేజ్ ఫిగర్ ఏంటి అనేది అది నేను లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి ఆ డీటెయిల్స్ అన్నిటి కోసం. ఎంట్రీ ఫీ కోసం అయితే డబ్బులు మన ప్యాకేజ్ది కాకుండా ఇంకా ఎంట్రీ ఫీ కోసం అన్ని ప్లేసెస్కి కలిపి ఎంత ఎంట్రీ ఫీ అవుతుంది అనేసి మొత్తం క్యాలిక్యులేట్ చేసి బస్లో ఉన్నప్పుడు తీసుకుంటారు. అండ్ ఇక్కడ కెమెరా అని అంటే ఫోన్ నుంచి ఏదైనా క్యాప్చర్ చెయ్యాలి అని అనుకుంటే దానికోసం 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. సో అది మనం తీసుకున్న తర్వాత ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు ఇస్తారనమాట మనకి, పర్మిషన్ కార్డు. అది ఇచ్చిన తర్వాత మనం క్యాప్చర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఇంకా ఆ కార్డ్ తీసుకొని వాళ్ళకి ఇంకా క్యాప్చర్ చేసుకోవాలనే పర్మిషన్ ఉండదు. సాలార్జంగ్ మ్యూజియంలో ఇంకా మెయిన్గా చెప్పాలి అని అంటే వైట్ కలర్లో మనకి ఒక స్టాచ్యూ ఉంటుంది కదా, సో దాని అక్కడ స్టాచ్యూ నేమ్ ఏంటో నేను మర్చిపోయాను, మీరు ఈ వీడియోలో దాన్ని గమనించవచ్చు. అండ్ అది ఇంకొకటి క్లాక్ ఉంటుంది కదా, గంటకి ఒక డోర్ నుంచి ఒక అతను వచ్చేసి గంట కొట్టేసి వెళ్తాడు కదా, అది 1 minute వరకు ఉంటుంది. అది డోర్ నుండి ఒకతను వచ్చి ఆ హ్యామర్తోని గంట కొట్టేటప్పుడు చూడ్డాని కోసమని చాలామంది వెయిట్ చేస్తారు. సో మేము కూడా అలా వెయిట్ చేసి అది గంట కొట్టిన తర్వాత
మేము ఇంకా మిగతాది చూడడం మొదలుపెట్టాము. సో మీరు కూడా అది చూడొచ్చనమాట. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అనేది ఇగో ఈ స్టాచ్యూ మాత్రమే. అండ్ ఇంకా ఏంటి అనంటే ఇక్కడ ఉన్న సామాన్లన్నీ, వెపన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ గోల్కొండ రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు వాడినవి, వాటినన్నిటిని తీసుకొని ఇక్కడ పొందుపరిచి దీన్ని ఒక మ్యూజియం లాగా చేసినారనమాట. అండ్ ఇంకా ఏంటి అనంటే ఇక్కడ ఫలక్నామాలో మనకి 101 మెంబర్స్ కూర్చొని ఉండే పెద్ద టేబుల్ ఉంటుంది కదా, ఫస్ట్ అది ఇక్కడే ఉండిందనమాట. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఫలక్నామా ప్యాలెస్ కి షిఫ్ట్ చేశారంట కొన్ని ఇయర్స్ తర్వాత. ये घड़ी के अंदर एक जो हथौड़ा चला है वो सेकेंड्स, बीच में एक बेल रहेगा, बेल के बाजू में एक वाइट कलर का दरवाजा है, वो दरवाजा हर घंटे को 2 मिनट पहले खुलेगा। उसके अंदर से एक छोटा सा टॉय फिगर सैनिक के रूप में हथौड़ा लेके बाहर आएगा, 2 मिनट रुकेगा, 2 मिनट पहले आएगा, 2 मिनट रुकेगा, ठीक 1 बजे आपके म्यूजिक आएगा। म्यूजिक के बाद में एक बार बेल बजा तो फिर जैसा दरवाजा है वैसा बंद हो जाएगा। ये हर घंटे को होगा, 12 बजे 12 बार, 1 बजे 1 बार, फिर बाद में 2 बजे 2 बार, समय के अनुसार अकॉर्डिंग टू द टाइमिंग्स। इसके अंदर कोई इलेक्ट्रॉनिक इलेक्ट्रिकल नहीं है, मैकेनिकली चलने वाली घड़ी है, इंग्लैंड से लाया है, कलकत्ता में इसको असेंबल किया है। ఈ గడియారం మెయిన్ గడియారం అయితే కలకత్తాలో ఉంది అన్నారు. అండ్ ఇంకా దానిలాగానే ఇదొకటి డూప్ లాగా అనమాట, అది ఇక్కడ ఉంది. సో ఇది అండ్ అది సేమ్ వర్క్ చేస్తాయి. అది కలకత్తాలోది మెయిన్ అంట, కాకపోతే అలాంటిది ఇక్కడ ఒకటి పెట్టున్నారు. దాన్ని మ్యూజికల్ క్లాక్ అని అంటారు. అండ్ తెలుగులో అయితే గంటల గడియారం అనేసి అంటారు. ఎందుకంటే ప్రతి గంటకి 2 నిమిషాల ముందే అది ఇంకా హ్యామర్ తోని పక్కన ఒకరు ఉంటారు అండ్ ఒక డోర్ నుండి ఒక మనిషి ఇంకొకరు వచ్చి గంట కొడతారనమాట. అంటే అది ఎవ్రీ అవర్ జరుగుతుంది. అండ్ అది మ్యూజికల్ క్లాక్ గురించి ఒకటి. అండ్ ఇక్కడ చాలా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. సో అవి ఇంకా మిగతాది ఇంకా ఏమైనా చూడాలి అని అంటే ఇంకా పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి కదా సాలార్జంగ్ మ్యూజియంలో. అంటే నిజాం రాజులు వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు, కత్తులు, కటార్లు అవన్నీ ఉంటాయి కదా, స్టాచ్యూస్ ఇంకా ఏవేవో, ఇంకా అవన్నీ కూడా ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. అండ్ ద థింగ్స్ దే యూజ్డ్ ఇన్ దేర్ టైమ్స్ అనేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. లంచ్ ఇక్కడే సాలార్జంగ్ మ్యూజియంలో. ఈ మ్యూజియం చూడడం అయిపోయిన తర్వాత మనమే టైం మిగిల్చుకొని లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో టైం మేనేజ్మెంట్ అయితే పక్కా అండి, ఎందుకంటే మనం చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కదా 1 డేలో. అందుకనేసి కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ టైంలోనే మనం అన్నీ కవర్ చేసేలాగా మనమే మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు పర్టికులర్గా ఒకటి చెప్పేసి ఇంత టైం అనేసి చెప్తారు. బట్ మొత్తంగా మనం చూడాలి అని అంటే టైం వేస్ట్ చేయకుండా మనం త్వరగా అన్నీ చూసుకోవాలి. అలా టైం పర్టికులర్గా ఉంటుంది అనేసి చాలా టైం అయితే పట్టదు. యూ కెన్ అంటే అది సరిపోతుంది, వాళ్ళు చెప్పిన టైంలో మనం మొత్తం చూడడానికి అది సరిపోతుంది ప్రశాంతంగా. ఇప్పటికే వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోయింది. అండ్ ఈ వీడియో చాలా అంటే దాదాపు 20 మినిట్స్ దాటిపోయింది కదా. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను మిగతా ప్లేసెస్ ఏమేమి కవర్ చేశాము ఈ టూర్లో, అండ్ ఈ టూర్ డీటెయిల్స్ ఏంటి, ప్యాకేజ్ అన్ని, ప్యాకేజ్ ఫిగర్ ఏంటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చింది అన్నట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టూర్ డీటెయిల్స్ అవన్నీ చెప్పాను కదా, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను మిగతా పార్ట్లో ఏమేం ప్లేసెస్ కవర్ చేశాము అనేవి అన్నీ కూడా వస్తాయి. సో అప్పటిదాకా మరి వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. Yeah, that's it for this video, and it will be continued for the next part, and I hope you guys will wait for that, and it will be uploaded very soon. I don't keep you guys wait for long, and don't forget to like, share, comment and subscribe to my channel. It's going to be our channel. Thank you so much for watching.